రాజశేఖర్, మనకి 3 అగ్రికల్చర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐకార్ గుర్తింపు లేకుండా బిందాస్‌గా రన్ చేసుకుంటున్నాయి. ముగ్గురు మహానుభావులు మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ. పైసలకు కొదవలేదు. లక్షల కోట్లు సంపాదించారు. అందరూ మంచి మంచి పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. లాస్ట్ టైం గవర్నమెంట్‌లో ఒక హై లెవెల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి స్థానంలో ఉన్నారు. కానీ ఈ ఐకార్ గుర్తింపు లేకుండా ఈ 3 యూనివర్సిటీస్ బీఎస్సీ అగ్రికల్చర్ లేస్తున్నాయని చిన్న పోరగాడి నుంచి చిన్న వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ దాకా విద్యార్థి సంఘాలు, కార్పొరేటర్స్, తల్లిదండ్రులు అందరూ చీకొడుతున్నారు. ఎందుకు ఇట్లా రన్ చేస్తున్నారు? ఐకార్ లేకుండా చేస్తే మా గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కదా, ఏంది మీ అన్యాయం, ఏంది మీ దౌర్జన్యం అని అంటూనే కర్మజాలకు చేరే వాళ్ళు చేరుతూ ఉన్నారు. సో ఇంత సంపాదించిన తర్వాత, ఇంత పెద్ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అథవా ఐకార్ అక్రిడిటేషన్ తెచ్చుకునే దానికి వీళ్ళ దగ్గర పైసలాగా తెచ్చుకోవట్లేదా? తెచ్చుకుంటే దీనివల్ల ఏమైనా నష్టం ఉందా? తెచ్చుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా? తెలంగాణనే కాదు, ఆంధ్రాలో అలాగే ఇండియా వైడ్గా తీసుకుంటే కనుక ఇది వరకు నేను చెప్పినట్లు ఒక 10% యూనివర్సిటీస్కు ఐసీఆర్ అక్రెడియేషన్ ఉంటే 90% యూనివర్సిటీస్కు అక్రెడియేషన్ లేకుండా ఈ కోర్స్ అనేది రన్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఈవెన్ మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఎస్ఆర్ లాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. మీరన్నట్లు వీళ్ళు ముందు అక్రెడియేషన్ తీసుకొచ్చుకొని ఈ కోర్స్ రన్ చేయడానికి ఇక్కడ ఐసీఆర్ అక్రెడియేషన్ నామ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్లు అప్రూవల్ అనుకోండి, ముందు యూనివర్సిటీ అప్రూవల్ తీసుకొని అప్పుడు మాత్రమే కోర్స్ రన్ చేయడానికి ఉంటుంది. బట్ అక్రెడియేషన్కి ఏంటంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ నామ్స్ అనేది ఉంటాయి. వీటిలో ముందుగా మనం గమనిస్తే ఐసీఆర్ అక్రెడియేషన్ రావాలి అంటే ఏదైనా యూనివర్సిటీ ఆ కోర్స్ రన్ చేసి 4 years కంప్లీట్ అయ్యి ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ అనేది చూసి అప్పుడు మాత్రమే అక్రెడిటేషన్ అనేది యూనివర్సిటీస్కు ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఇప్పుడు ఏదైనా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక బ్యాచ్ అనేది పాస్ అవుట్ అవ్వాలి. అంటే 4 years డ్యూరేషన్ కంప్లీట్ అయ్యి 4 years తర్వాత ఒక బ్యాచ్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత సో ఫస్ట్ ఇయర్ నుండి ఆ యూనివర్సిటీ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసింది అండ్ ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కూడా, అలాగే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు పర్సనల్గా విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత యూనివర్సిటీ అక్రెడియేషన్ అనేది వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అక్రెడియేషన్కి అప్లై చేసిన తర్వాత ఎల్ఓఐ అంటాం, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది మళ్ళీ అక్రెడియేషన్ ఐసీఆర్ అనేది యూనివర్సిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎల్ఓఐ ఏంటంటే దీంట్లో యూనివర్సిటీ ఇలా అక్రెడియేషన్ కోసం మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. సో అప్రోచ్ అయిన యూనివర్సిటీకి మేము ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే సో మీరు ఒక బ్యాచ్ మొత్తం కూడా పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేశారు, మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇదంతా కూడా ఒక రిపోర్ట్ రూపంలో మాకు సబ్మిట్ చేయండి అనేసి అంటుంది. సో ఆ రిపోర్ట్నే మనము ఎస్ఎస్ఆర్ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అంటాం. సో ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఐసీఆర్ అనేది ఇన్స్పెక్షన్కు రావడం జరుగుతుంది. సో ఐసీఆర్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్లో యూనివర్సిటీ ఏదైతే సబ్మిట్ చేస్తుందో దాంట్లో ప్రతిదీ అక్కడ ప్రాక్టికల్గా ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే అప్పుడు అక్రెడిటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనోళ్ళు ఈ తోలుమందం పనులు చేసుకుంటూ ఇంటేక్ వచ్చేసి జనరల్గా 240 సీలింగ్ ఇంటేక్. జనరల్గా ఏదైనా కొత్త యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 240 ఇంటేక్ పర్ఫెక్ట్గా తీసుకున్న వాళ్ళకేమో అక్రెడిటేషన్ వస్తుందని, ఈ తోలుమందం పనులు చేసుకుంటూ ఒక్కోడు 1000 మంది 2000 మంది తీసుకుంటే పిల్లకాయలను పుట్టమంచినట్టు అని చెప్పేసి అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు వస్తూ ఉంటారు? ఆబ్వియస్గా క్వాలిటీ అనేది ఇంటేక్ ఎప్పుడైతే పెరుగుతుందో క్వాలిటీ అనేది డెఫినెట్గా డౌన్ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు యూనివర్సిటీస్ తీసుకున్న ఇంజనీరింగ్లో ఒకప్పుడు ఎంతో మంచి యూనివర్సిటీ అని చెప్పుకునే సత్యభామ యూనివర్సిటీ కూడా ఒక స్టాండర్డ్ ఒక నేమ్ వచ్చిన తర్వాత ఇంటేక్ ఎప్పుడైతే పెంచారో అప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో క్వాలిటీ డౌన్ అయిపోయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మళ్ళీ పాపులర్ అయింది. ఎప్పుడైతే ఎస్ఆర్ఎంకు కూడా మంచి ఒక క్రెడిబిలిటీ వచ్చింది, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న టైంలో వాళ్ళకు ఎప్పుడైతే ఒక మంచి బ్రాండ్ అనేది క్రియేట్ అయిందో వాళ్ళు కూడా ఇంటేక్ పెంచడంతో అక్కడ కూడా మళ్ళీ క్వాలిటీ అనేది డౌన్ఫాల్ అవడంతో మళ్ళీ ఒక్కసారిగా విఐటి అనేది పాపులర్ అయిపోయింది. విఐటి కూడా మళ్ళీ క్యాంపసెస్ పెరిగిపోవటము, ఇంటేక్ కొంత పెంచుకోవటము, దానివల్ల మళ్ళీ విఐటి పైన రకరకాల అభిప్రాయాలు అనేది మార్కెట్లో క్రియేట్ అయిపోయి మళ్ళీ కాస్త అమృత అనేది పాపులర్ అయింది. బట్ అదే తమిళనాడులో మనం సస్తర యూనివర్సిటీ తీసుకుంటే కనుక ఇప్పటికి కూడా ఇంటేక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది, క్వాలిటీ స్టూడెంట్స్ అనేది ఉంటారు, ఎడ్యుకేషన్ అనేది టాప్ నాచ్ లో ఉంటుంది అనేసి చెప్పొచ్చు. సేమ్ ఇక్కడ కూడా అగ్రికల్చర్ లో కూడా జనరల్ గా ఒక 60 ఇంటేక్ తోనో 120 ఇంటేక్ 180 ఇంటేక్ లేదా 240 లేదా అట్లీస్ట్ 360 వరకు. ఇది లాస్ట్ అండి. 360 దాటింది అంటే ఆ యూనివర్సిటీ మటాష్. ఎందుకంటే వాళ్ళకి ఐకార్ అప్రూవల్ 4 ఏళ్ల తర్వాత కదా, 40 ఏళ్ల తర్వాత కూడా రాదు. సో 360 వరకు అట్లీస్ట్ తీసుకుని అంటే ప్రాపర్గా వాళ్ళు అంటే క్లాస్ రూమ్ స్ట్రెంత్ కానివ్వండి క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తే బాగానే ఉంటుంది. కానీ
చాలా యూనివర్సిటీస్ ఏంటంటే కోర్స్కు డిమాండ్ ఉండడంతో మన తెలుగు స్టేట్స్ అనే కాదు ఇండియా వైడ్గా ప్రతి యూనివర్సిటీలో కూడా వేల కొద్ది స్టూడెంట్స్ అనేది అడ్మిషన్లు తీసుకోవడం, ఏదో ఒక డిగ్రీ కోసం పిల్లలు అంత దూరం వెళ్ళటము, ఏదో నామకే వాస్తు చదివాము డిగ్రీ తీసుకొచ్చుకున్నాము అన్నట్లు అయిపోవడం వల్ల ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళ కనీసం లాస్ట్కు జాబ్లకు అనేది కూడా ఆ స్కిల్ వాళ్ళ దగ్గర లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఏదైనా యూనివర్సిటీ కనుక ఒక లిమిటేషన్తో వెళ్తే మాత్రం డెఫినెట్గా క్వాలిటీ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా అడ్మిషన్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ ఎంత ఇంటేక్ ఉంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేసి డెఫినెట్గా వాళ్ళు ప్రాక్టికల్గా స్టడీ చేసి అప్పుడు అడ్మిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఈ విషయానికి సంబంధించి నా జీవితంలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి. మేము 2007లో బీహార్ టు అన్నామలై యూనివర్సిటీ అడ్మిషన్ చేసేవాళ్ళం. అప్పుడు అన్నామలై యూనివర్సిటీ అంటే తమిళనాడులో గవర్నమెంట్ యూనివర్సిటీ, దాదాపు 2000 ఎకరాల్లో ఉన్న యూనివర్సిటీ. వాళ్ళు ఓన్లీ అగ్రికల్చర్లోనే ఒక 2000 ఇంటేక్ తీసుకునేవాళ్ళు. 2000 ఇంటేక్ తీసుకున్నటువంటి యూనివర్సిటీ మటాష్ అయిపోయింది. ఇది యాక్చువల్గా అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారిని చెప్తుంటే నేను. తర్వాత నేను ఇంకొక చూసినటువంటి యూనివర్సిటీ అలహాబాద్లో షివార్ట్స్ అని చెప్పేసి మరో యూనివర్సిటీ ఉందన్నమాట. వీళ్ళు కూడా తోలుమందం పని అన్నట్టు, ఇక వచ్చింది కదా అని చెప్పేసి నా గొర్రెల మంది తోలినట్టు తోలి నాశనం చేసుకుని దాన్ని కూడా గబ్బడిచ్చేశారు. ఇంకోటి మీ అందరికీ తెలిసినటువంటి ఫేవరెట్ యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. వీడిది కూడా అంతే. వీడు ఉంది కదా అని చెప్పేసి, వీడు గవర్నమెంట్లో ఉన్నాడని చెప్పేసి వీడు కూడా ఇష్టప్రకారం ఇంటేక్ లేపినాడు. అది కూడా ఐకార్ పోయింది. ఎప్పుడైనా మీరు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు దాని ఇంటేక్ రాజశేఖర్ చెప్పినట్టుగా 360 మ్యాక్సిమంగా. ఎప్పుడు మీరు ఎడగనుక్కోవాలంటే సింపుల్, మలాడి యూనివర్సిటీకి పోండి, మీ ఫైనల్ ఇయర్ బ్యాచ్ ఎంత ఉంది, దాని ముందు వాళ్ళకి బ్యాచ్ ఎంత ఉంది, అంతకుముందు బ్యాచ్ ఎంత ఉంది. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఒక కొత్త యూనివర్సిటీకి 360 మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వీలు కాదు. బాగా డబ్బున్నప్పుడు కూడా అది హైయెస్ట్ అన్నట్టు. 360 దాటి వాడు అడ్మిషన్ తీసుకుంటున్నాడంటే మిమ్మల్ని పుట్టముంచడానికి తప్ప మరో దానికి కాదని గుర్తించుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఏమంటారు రాజశేఖర్? కరెక్ట్ అన్న మీరు చెప్పింది అబ్సల్యూట్గా. ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా అన్నమలై యూనివర్సిటీకి కూడా ఒకసారి ఐసీఆర్ అక్రెడియేషన్ వచ్చి మళ్ళీ రెన్యువల్ పరంగా ఇబ్బంది పడి ఇప్పుడు అక్రెడియేషన్ లేకుండా అయిపోయింది. ఈవెన్ ఎల్పియు కానివ్వండి, షువార్ట్స్ లాంటి ఎంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ కూడా, అలాంటి యూనివర్సిటీ కూడా ఇంటేక్లో ఒక అడ్డు అనేది లేకుండా విపరీతమైన ఇంటేక్ తీసుకొని వాళ్ళకు కూడా ఇవాళ 2022లో అక్రెడియేషన్ ఎండ్ అయిపోయి అలాంటి మంచి నేమ్ ఉన్న ఫస్ట్ ప్రైవేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, అలాంటి యూనివర్సిటీ కూడా అక్రెడియేషన్ రెన్యువల్ తెచ్చుకోలేకపోవడానికి ఇబ్బంది పడడానికి కారణం మెయిన్ ఇంటేక్. అంటే జనాలు మందలుగా పోగానే బాగా కకృతి వేస్తుందేమో రాజశేఖర్లకి. ఆబ్వియస్గా అంటే ఆ డిమాండ్ని క్యాచ్ చేసుకోవడానికి, అంటే ఎన్ని రోజులు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు డిమాండ్ ఉంటుందో ఉన్నన్ని రోజులు మనం సంపాదించుకుందామనే ఇంటెన్షన్ తోటి డెఫినెట్గా యూనివర్సిటీస్ అనేది అలాంటి ప్రయోగాలు అయితే చేస్తూనే మా ఉంటాయి. చైర్మన్ మైండ్ సెట్ ఏముంటుందంటే ఉన్న కాడికి వెతుక్కోవటమే. ఇక దూడ ఉంది దానికి పాలు వదలదామే, లేకపోతే బయట ఉంది దానికి ఒక శరీరం ఉందని ఏమి లే, వచ్చినరా పిండుకున్నాం, వచ్చుకుని పాలు పిండుకుని అలవాడు అన్నమాట. మా వాళ్ళందరూ చాలా మంది పాల వ్యాపారస్తులు, చాలా మంది యూనివర్సిటీలో చైర్మన్లు అవుతూ ఉంటారు, మామూలుగా రియల్ ఎస్టేట్లో చేసిన వాళ్ళు. వీళ్ళకి అలవాటు ఏంటంటే వచ్చిన కాడికి పిండుకోవడం అలవాటు. మీరేమో వెనక ముందు చూసుకోకుండా పోయి కడతానే ఉంటారు. ఇక జర ఆలోచించండి, మీ సీనియర్ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని మీరు పే చేసుకున్నట్లయితే మీరు ఈ కాలేజీలో పిల్లలు ఆగమైపోయినట్టుగా. ఎల్పీయూ చూడంగానే ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బో ఇదేదో పెద్ద తాజ్మహల్ లాగా అనిపిస్తుంది. పాపం ఆడు పాలు పిండుకుంటున్నాడని మీకు తెలియదు కదా, అమాయకంగా పోతారు, లటక్కన వల్ల పడిపోతారు. కాబట్టి కంపల్సరీగా ఇంటేక్ ఎంత ఉంది అంటే, మీరు ఫస్ట్ ఇయర్లో చేరుతున్నారు కదా, మీ సీనియర్స్ ఎంతమంది ఉన్నారు, సూపర్ సీనియర్స్ ఎంత ఉన్నారు, సూపర్ సీనియర్స్ ఎంతమంది ఉన్నారు అనేది జర సోచాయించుకొని చూసుకొని చేస్తే బతుకు ఆగం కాకుండా ఉంటుంది. ఏమంటారు రాజశేఖర్? అంతే, అబ్సల్యూట్లీ కరెక్ట్.